పెండ్లికొచ్చిన చుట్టాలకు పిల్ల తరపోళ్ళు పిల్లగాని తరపోళ్ళు ఏం పెడతారు? చికెను, మటను, బోటి, తలకాయ కూర, సాంబారు, ఐస్ క్రీము, డబల్ కమీటా, స్వీట్ పాను, ఓ ఇట్లా మస్తు అంటే మస్తు పెడతారు. ఇక వీటన్నింటితోని పాటు వాళ్ళ ఏరియాలల్లా ఇంకా స్పెషల్గా ఏం దొరుకుతాయో అవన్నీ తెచ్చి పెడతారు. అందరి కడుపు నింపుతారు. పిలువని పెళ్లిళ్ళకు కూడా పోయి మస్తు తినొచ్చినాం కదా. కానీ ఈడ మాత్రం పెళ్ళికేం పెట్టిన రోజు ఊడుండ్రి. పెళ్లి భోజనం అన్నారు, పెద్ద మెనూ పేర్లు చెప్పిర్రు, తీరా ముంజకాయలు తినేది చూపెడుతున్నారు. ఏంది అంటే ఒక్కసారి ఇటు చూడండి. ఎస్, పెళ్లిలో ముంజకాయలే పెట్టినరు. ఐస్ క్రీమ్లు గీస్ క్రీమ్లు చెదారం పెడితే ఉత్తగా ఆరోగ్యం ఖరాబ్ అవుతుంది అనుకున్నారో ఏమో. మంచిగా లేత ముంజకాయలు పెట్టి కడుపు సల్ల పడేసినారు వచ్చిన వాళ్ళకు. అక్కడ చూడండి, ఐస్ క్రీమ్ కంటే ఎక్కువ కాయిష్ చేసుకుంటే ఏ తిరుగా గుమి గుడినరో వాళ్ళకంటే ఎక్కువ పిల్లలే కనబడుతున్నారుగా. హైదరాబాద్ మన్నెగూడలో జరిగిన పెళ్లిలో మెను ఇది. కానీ సూపర్ ఐడియాలే. బగారా, బిర్యానీ, తలకాయ కూర, మటన్, అదని ఇదని తినంతసేపు మంచిగానే ఉన్న కాసేపటికి నోరంత ఎండకపోయి మస్తు దూపైతుంటది. ఎన్ని నీళ్లు తాగినా దూపదీరది. ఇక మంచిగా ఇట్లా ముంజకాయలు పెట్టేసరికి ఇప్పుడు పెయ్యి అంతా చల్లబడ్డట్టున్నది వచ్చిన వాళ్ళకు. దూప కూడా తీరుతుంది మంచిగా. భలే ఐడియాలే. మరిగా మీ ఇళ్ళలో కూడా పెళ్లిళ్ళు అయినప్పుడు ఇట్లాంటి ఉపాయం చేయండి, వెరైటీ ఉంటది, అందరి కడుపు చల్లబడుతుంది. ఏమంటారు?